ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. యోగులాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధనియాలతో అద్భుతమైన 5 ఉపాయాలు తెలుసుకుందాం. మనకి చాలామంది నిత్య జీవితంలో అనుకుంటాం, ధనవంతులు కావాలని, అప్పుల బాధలు ఉండకూడదని, మనం ఎవరికన్నా డబ్బులు ఇస్తే డబ్బులు వెనక్కి రావాలని, శత్రువుల నుంచి రక్షణ కలగాలని, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతగా ఉండాలని మనందరం కోరుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అంటే జాతకంలో ఉన్న ఇబ్బందుల వల్ల, నరఘోష జనఘోష వీటి వల్ల, తాంత్రిక ప్రయోగాల వల్ల మనకి కొన్ని సందర్భాల్లో పూర్వకర్మలు శాపాల వల్ల మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు అనేవి అంత త్వరగా నెరవేరవు. కానీ మన పెద్దలు, మన పూజ్యులు, పెద్దలు, ఋషులు, యోగులు, సిద్ధులు, పండితులు తాంత్రికమైన పద్ధతులు కొన్ని సందర్భాల్లో కొన్ని పదార్థాలకి అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని కనుక మనం విధి విధానంగా వినియోగించుకున్నప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ధనియాలు మనం ఆహార పదార్థాలుగా వాడుతూ ఉంటాం, మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం, అలాగే ఆయుర్వేద పరంగా కూడా వాడుతూ ఉంటాం. కానీ ధనియాలకి తాంత్రికపరమైన శక్తులు కూడా మన పెద్దలు చెప్పడం జరిగింది. ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలతో బాధపడుతున్నామో వారు ఎవరైనా సరే ఈ సమస్యలు అంటే ధనవంతులు కావాలనుకునేవారు, అప్పుల బాధ నుంచి బయటపడాలనుకునేవారు, అప్పులు ఇచ్చి డబ్బులు వెనక్కి రావాలి అనుకునేవారు, శత్రువుల నుంచి రక్షణ కావాలి అనుకునేవారు, భార్యాభర్తలు చక్కగా అన్యోన్యతగా ఉండాలనుకునేవారు ఈ ప్రయత్నాలు చేయవచ్చు. 5 ఉపాయాలు ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని ధనత్రయోదశి రోజున కానీ అలాగే దీపావళి రోజున కానీ ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయడం వల్ల మీకు 1000 రెట్లు ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల సంవత్సరం మొత్తం ధనానికి సంబంధించి ఎటువంటి సమస్యలు రావు, అలాగే ధనానికి లోటు అనేది కూడా ఉండదు. మీకు ఎటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు అనేవి కూడా రావు. ఈ ఉపాయానికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ పదార్థాలు. అలాగే ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి చిన్న సమస్య పెద్ద సమస్యని కాదు. మీరు ఏ విధంగా మీరు సంకల్పిస్తారో అంటే మీ మనసులో కోరిక చెప్పుకుంటారో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు సంకల్ప స్థితి మాత్రం మీకున్న సమస్యని మీరు చేస్తున్నప్పుడు ఈ పదార్థంతో చేస్తున్నప్పుడు క్లియర్గా మీరు మనసులో గుర్తుంచుకోండి. ముందు మీకు ఒక ఉపాయం చెప్తాను. ఈ ఉపాయానికి ఇది త్రయోదశి రోజున కానీ సాయంత్రం లేదా దీపావళి సాయంత్రం ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయానికి ఒక మట్టి ప్రమిది తీసుకోవాలి, అందులో కొంచెం నీరు పోయండి. తర్వాత నేను ఆల్రెడీ ధనియాలు వేశాను, అలాగే తర్వాత దీనిలో ₹1 కాయను వేయండి. వేసి ఈ ప్రమిదిని మీరు మీ ఇంట్లో ఉత్తర ఈశాన్య దిక్కున అంటే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం అంటే కార్నర్, కరెక్ట్గా కార్నర్లో ఉత్తరం వైపు ఇది పెట్టండి. ఎప్పుడు ధనత్రయోదశి రోజున లేదా దీపావళి రోజున, ఆ రోజునైనా చేయవచ్చు, దీపావళి రోజునైనా చేయవచ్చు. తర్వాత 2వ రోజు మీరు స్నానం చేసి మీ పూజాగదిలో అమ్మవారికి దీపారాధన చేసి అంటే లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేసి ఈ రూపాయికాయన్ని ఇలాంటి ఎర్రటి క్లాత్లో పెట్టి చక్కగా మూటగా కట్టి ఇది మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఇది ఎక్కడ అంటే బీరువాలో కానీ ఎక్కడ పెట్టకూడదు, ఇది పూజా మందిరంలోనే పెట్టాలి. ఇది 1 సంవత్సరం పాటు ఉంచుకోవచ్చు. ఈ రూపాయికాయన్ని పొరపాటును కూడా వాడకూడదు. అలాగే ఈ ధనియాలని మీరు ఏదైనా కుండీలో చక్కగా కుండీలో వేసి మట్టిలో వేసేయండి. కుండీ లేదు మామూలుగా నేల ఉందండి, నేల మీద కూడా వేసుకోవచ్చు. ఈ ప్రమిదిని మీరు చక్కగా ఎక్కడైనా పక్కన పెట్టుకోండి. తర్వాత
వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది చేయటం వల్ల మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ధన రాబడి పెరుగుతుంది. అలాగే ధన సమస్యల నుంచి బయటపడతారు ఈ ఉపాయం వల్ల. అలాగే ఇప్పుడు రెండో ఉపాయం చెప్తాను. మీరు ఎవరికైనా సరే డబ్బులు అప్పుగా ఇచ్చారు, వారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి వైట్ పేపర్ తీసుకోండి. ఇది కూడా ధనత్రయోదశి సాయంత్రం కానీ దీపావళి సాయంత్రం కానీ చేయాలి. ఎంతమందికి మీరు అప్పిచ్చారు వారి పేర్లు రాసుకోండి. డబ్బులకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారైతేనే చేయండి. పేర్లు రాసుకోండి పేపర్ మీద రాసి దానిలో కొద్దిగా ధనియాలు వేసి, ఇది కూడా మీ పూజా మందిరం కూర్చోండి, మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ కూర్చుని చేయండి. కొంచెం ధనియాలు వేసి ఈ పేపర్ని పేర్లు రాసిన తర్వాత మీరు మనసులో చెప్పండి, వీరందరూ అప్పిచ్చాము, వీరు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అని అమ్మవారికి సంకల్పం చెప్పి చక్కగా ఈ పేపర్ని ఇలా కట్టండి. మడత పెట్టి ఈ పేపర్ని మీ ఇంటి బయట లేదా మీ పోర్టుకోలో మీ డాబా పైన కాల్చండి. మేము అపార్ట్మెంట్లో ఉంటామండి, మాకు కాల్చే అవకాశం లేదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు కొంతమంది అడుగుతూ ఉంటారు. అవకాశం లేకపోతే పొరపాటున చేయమాకండి. ఇది బాల్కనీ బాల్కనీ చేయవచ్చు, డాబా పైన చేయవచ్చు, ఇంటి బయట చేయవచ్చు. ఏదైతే పేపర్ని ధనియాల్లో వేసాం కదా, ఈ ధనియాలతో పాటు కర్పూరాన్ని వేసి మీరు దీన్ని వెలిగించేయండి. ఇలా చేయటం వల్ల ఎవరైతే మీరు అప్పిచ్చారో తిరిగి ఇవ్వడం లేదు మొండు బాకీల వారు మనసు మారి మీ అప్పు ఇవ్వడానికి ప్రాకృతికమైన ప్రేరణ కలుగుతుంది. ఇది రెండో ఉపాయం. ఇది ఆ రోజు మాత్రమే చేయాలి. త్రయోదశి రోజు సాయంత్రం కానీ దీపావళి సాయంత్రం కానీ ఈ ఉపాయాన్ని చేయాలి. అలాగే మూడో ఉపాయం చెప్తాను. ఎవరైతే అంటే బాగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయండి, డబ్బులు నిలబడటం లేదు, చేతులు నిలబడటం లేదు, అలాంటి వారికి తేలికైన ఉపాయం, కొత్తిమీరని ఆవులకి ఆ రోజు దీపావళి రోజున కానీ అంటే మామూలుగా ధనత్రయోదశి రోజున సాయంత్రం కానీ దీపావళి సాయంత్రం కానీ మీరు ఆవుకి కొత్తిమీరని తినిపించండి. ఖచ్చితంగా మనసులో సంకల్పం చెప్పుకోండి, ఏమనంటే నాకు త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలి, అలాగే నా చేతిలో ధనం నిలబడాలి, అంటే దుబారా ఖర్చు తగ్గాలి అని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి. ఇది మూడో ఉపాయం. అలాగే నాలుగో ఉపాయం, మీరు అప్పులు లోన్లు బ్యాంకు లోన్లు త్వరగా తీరడానికి ఈ ఉపాయం. మీరు ధనత్రయోదశి రోజున పడుకునే ముందు సాయంత్రంలో ఇలా పేపర్లో కొంచెం ధనియాలు మూటగా కట్టుకొని మీరు తల కింద పెట్టుకోండి. మీ దిండు మామూలుగా పడుకుంటారు కదా, మీ దిండు కింద పెట్టుకోండి. మీరు పొద్దున్నే లేచిన తర్వాత ఉదయాన్నే స్నానం చేసి ఈ ధనియాలని ఎక్కడైనా పారే నీళ్ళలో కానీ లేదా రావి చెట్టు మొదల్లో పెట్టేయండి. ఆ రోజు రాత్రి తల కింద పెట్టుకొని రెండో రోజు పారే నీళ్ళలో కానీ లేదా రావి చెట్టు మొదల్లో అయినా పెట్టేయండి. అవకాశం ఉంటేనే చేయండి. ఇది మీకు నాలుగో ఉపాయం. దీనివల్ల మీకు ఏదైతే చేసిన అప్పులు అలాగే లోన్లు తీర్చడానికి మీ మనసుకి ఒక రకంగా చెప్పాలంటే మార్గం తెలుస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల. అలాగే ఇప్పుడు ఐదో ఉపాయం చెప్తాను. భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు సమస్యలు, మూడో వ్యక్తి వల్ల, అత్తగారి వల్ల, అమ్మవారి వల్ల, అంటే తల్లిదండ్రుల వల్ల అలాగే స్నేహితుల వల్ల గొడవలు అవుతున్నాయి. పెట్టారు, ఎవరో మధ్యలో అగ్గి పెట్టారు, ఆ దానిలో మీరు కాలిపోతున్నారు, ఇద్దరి మధ్య సరైన సత్సంబంధాలు లేవు. అలాంటప్పుడు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. త్రయోదశి రోజున లేదా దీపావళి రోజు సాయంత్రం మీరు కొన్ని ధనియాలు తీసుకొని వేయించండి. వేయించి వాటిని పౌడర్ చేయండి. పౌడర్ చేసి దాంట్లో కొంచెం పంచదార అలాగే నెయ్యి, ఇందులో ఏ నెయ్యి వాడవచ్చు, ఈ నేతి కలిపి మీ ఇంట్లో విష్ణుమూర్తి పటం ముందు చక్కగా నైవేద్యంగా పెట్టండి. పెట్టి స్వామివారికి నివేదన చేయండి. చేసి
తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ ప్రసాదంగా తీసుకోండి ఈ పౌడర్ని. దీనివల్ల కలిగే లాభం ఏంటంటే ఇద్దరి మధ్య సత్సంబంధం అనేది ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో గొడవలు తగ్గుతాయి. కేజీ పౌడర్ చేయమాకండి, కొద్దిగా చేసుకొని స్వామివారి ముందు పెట్టి మీరు నైవేద్యంగా స్వీకరించండి. మీకు అనిపించవచ్చు ధనియాల్లో అంత శక్తి ఉంటుందా అని. ధనియాల్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. మనం ఏమనుకుంటామంటే మనకి ఏదైతే తిథి ఉందో అంటే త్రయోదశి, దీపావళి, ఆ సమయంలో ప్రకృతిలో కొన్ని శక్తులు మనకి అద్భుతంగా సహాయం చేస్తాయి. ధనపరంగా, ఆర్థికపరంగా వృద్ధి కావాలనుకునేవారు దీపావళి రోజున అమ్మవారి మంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉంటే వారికి ఆ సంవత్సరం మొత్తం అంటే మళ్ళీ వచ్చే దీపావళి వరకు కూడా అంటే ఆర్థికపరమైన సమస్యలు రాకుండా అమ్మవారు మనని కాపాడుతుంది. ఈ చిన్న చిన్న ఉపాయాలు ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.